గుజరాత్ టైటాన్స్ టీం ఐపీఎల్లో వచ్చినప్పటి నుంచి అతి తొందరగా బలమైన జట్టుగా ఎదిగింది. ఈ జట్టులో ఉన్న కొందరు బ్యాట్స్మెన్లు మ్యాచ్ను ఒక్కసారిగా మలుపు తిప్పే సామర్థ్యం కలిగి ఉన్నారు. వారి ఆట శైలి, టెక్నిక్, పవర్ హిట్టింగ్, మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యం వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. అందులో ఈరోజు మనం ఈ వీడియోలో వాళ్ళ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఎవరో తెలుసుకుందాం. అందులో మొదటిగా వచ్చేసి శుభమన్ గిల్, క్లాస్కి మరియు కంట్రోల్కు ప్రతీక. శుభమన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కు ప్రధానమైన బ్యాట్స్మెన్. అతను క్లాసిక్ గా టెక్నిక్ తో పాటు స్ట్రోక్ ప్లేలో అద్భుతమైన నియంత్రణ కలిగి ఉంటాడు. టైమింగ్ చాలా క్లీన్ గా ఉంటుంది. కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్ అతని సిగ్నేచర్ షాట్స్. పవర్ కంటే ప్లేస్మెంట్ మీద ఎక్కువగా ఆధారపడతాడు. గిల్ ఒక ఇన్నింగ్స్ ను నిర్మించడంలో చాలా బాగా ఆడతాడు. పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆడి తర్వాత తన రన్ రేట్ ను పెంచుతాడు. అతను కేవలం ఓపెనర్ గా మాత్రమే కాదు, మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లే స్థిరమైన ఆటగాడు కూడా. గిల్ ఒక్కసారి సెటిల్ అయితే బౌలర్లకు చాలా కష్టం అవుతుంది. అతను పెద్ద స్కోర్లను సులభంగా చేస్తాడు మరియు జట్టుకు బలమైన పునాది వేస్తాడు. రెండవ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్. పవర్ హిట్టింగ్ కింగ్ జాస్ బట్లర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టీ20 బ్యాట్స్మెన్స్లలో ఒకడు. స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు ఇలా ఇద్దరిని సమానంగా దెబ్బతీస్తాడు. ఫినిషర్గా అద్భుతమైన ట్రాక్ రికార్డ్. బట్లర్ తన పవర్ హిట్టింగ్తో మ్యాచ్ను ఒక్కసారిగా మార్చగలడు. అతను క్రీజ్లో ఉండగా బౌలర్ల లైన్ మరియు లెంగ్త్ మార్చడం చాలా కష్టమవుతుంది. బట్లర్ టీ20లో ఒక మ్యాచ్ను ఈజీగా మలుపు తిప్పగలడు. అతని స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది మరియు ఒత్తిడిలో కూడా అద్భుతంగా ఆడతాడు. మూడవ బ్యాట్స్మెన్ అంజు రావత్. యువ ప్రతిభ అంజు రావత్ ఒక యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అతను ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ అతని టాలెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. అగ్రెసివ్ బ్యాటింగ్ స్టైల్, స్పిన్ మీద మంచి నియంత్రణ, మిడిల్ ఆర్డర్లో ఉపయోగకరమైన పాత్ర. అనుజ్ రావత్ తన దూకుడు ఆటతో జట్టుకు వేగంగా రన్స్ చేయగలడు. అతను యువకుడైన ఒత్తిడిని హ్యాండిల్ చేయగలడు. అతను అనూహ్యంగా భారీ షాట్స్ ఆడగలడు. ఇక ప్రత్యర్థి జట్టుకు అతను ఆటను అంచనా వేయడం కష్టం. నాలుగవ బ్యాట్స్మెన్ గ్లెన్ ఫిలిప్స్. పవర్ మరియు ఎక్స్ప్లోజివ్ ఆటగాడు. గ్లెన్ ఫిలిప్స్ ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. అతను క్రీజ్లోకి వచ్చిన వెంటనే గేమ్ మూమెంట్ను ఈజీగా మార్చగలడు. భారీ సిక్సర్లు కొట్టడంలో ఇతను దిట్ట. స్పిన్ బౌలింగ్ పై చాలా దూకుడుగా, ఫీల్డింగ్లో కూడా అద్భుతంగా రాణించగలడు. ఫిలిప్స్ మిడిల్ ఆర్డర్లో కీలక పాత్ర పోషిస్తాడు. అతను కొన్ని బంతుల్లోనే మ్యాచ్ను ప్రత్యర్థుల నుండి దూరం చేయగలడు. అతని స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అతను సెటిల్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోడు, వెంటనే అటాక్ మొదలు పెడతాడు. ఐదవ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్కు ఒక విశ్వాసమైన బ్యాట్స్మెన్. క్లాసిక్ టెక్నిక్, ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడతాడు. స్ట్రైక్ రొటేషన్లో నిపుణులు. సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాడు. అతను ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా జట్టుకు అవసరమైనప్పుడు రన్స్ అందిస్తాడు. అతను ఎప్పుడు వికెట్ను కాపాడుకుంటూ ఆడతాడు. దీంతో ఇతర బ్యాట్స్మెన్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. ఆరవ బ్యాట్స్మెన్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ అతని బ్యాటింగ్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. లోయర్ ఆర్డర్లో ఫినిషింగ్ సామర్థ్యం, స్పిన్ బౌలింగ్ పై మంచి ఆట, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడగలడు. వాషింగ్టన్ సుందర్ చిన్న చిన్న ఇన్నింగ్స్లతో మ్యాచ్ను ఈజీగా మలుపు తిప్పగలడు. అతను అంచనా వేయలేని ఆటగాడు. అవసరమైనప్పుడు పెద్ద షాట్స్ కూడా ఆడగలడు మరియు టీంలో ఒక కీలక భాగస్వాములు నిర్మించగలడు. మరి ఈ బ్యాటింగ్ లైనప్ పై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ మరియు క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఎనాలిసిస్ కోసం మా 11 స్ప్రోస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.